ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. యేసే నిరీక్షించినటువంటి కార్యక్రమం ద్వారా మీరందరూ దీవెన పొందుతున్నట్లు, మీరు రాస్తున్నటువంటి ఉత్తరాలను బట్టి, చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి, ఇస్తున్నటువంటి సహకారాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని విధాలా మిమ్మల్ని దీవిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీతో నేను బోధించడానికి ఇష్టపడుతున్నాను. దేవుని లేఖనాలు మనము చదవటం ద్వారా, దాని ప్రకారం జీవించడం ద్వారా, దాన్ని వినటం ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మీ సమయం ఏమి కూడా వృధా అవ్వదు. కొద్ది సమయం టీవీల దగ్గర ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నందుకు దేవుడు మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని తప్పనిసరిగా కురిపిస్తాడు. ఈ లోక సంబంధమైన మాటలు వినటం ద్వారా మనం మేలు పొందుతామో మేలు పొందమో నాకేది తెలియదు, కానీ దైవ సంబంధమైనటువంటి మాటలు, దేవుని గురించినటువంటి మాటలు, సృష్టికర్త గురించినటువంటి మాటలు, రక్షకుడు గురించినటువంటి మాటలు మనం వినటం ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప శాంతిని, సమాధానాన్ని, గొప్ప సంతృప్తిని మనం అనుభవించగలిగినటువంటి వారంగా మనం ఉంటాం. మీ గ్రంథాలు తెరిచినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయమునందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఈ లోకంలో చాలా రకాలైన విశ్వాసాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం ఉంటుంది. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి. ఈ యొక్క విశ్వాసాన్ని ఏమన్నారంటే ఐడియా అన్నారు. కొంతమంది సృష్టిని పూజిస్తుంటారు, కొంతమంది ఆ దేవుడు లేడని నమ్ముతూ ఉంటారు. దేవుడు ఉంటే మాకు కనిపించాలంటారు, లేకపోతే ఆ దేవుని యొక్క వయసు ఏంటి, ఇలాంటి చాలా విషయాలు ప్రపంచంలో చాలామందికి అనుమానాలు వస్తుంటాయి, ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఈరోజు ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అదేంటంటే విశ్వాసం వేరు, సత్యం వేరు. నమ్మకాలు వేరు, సత్యాలు వేరు. చూడండి, వీ హ్యావ్ రైట్ టు బిలీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ వాట్ ఎవర్ వీ బిలీవ్ ఈజ్ మే నాట్ బి రైట్. ఈ ప్రపంచంలో నమ్మటానికి మనకు హక్కు ఉంది. దేనన్నా మనం నమ్మచ్చు, ఎవరు కూడా కాదనరు. భారతదేశం యొక్క రాజ్యాంగంలో కూడా మత స్వాతంత్ర హక్కు ఉంది. ఎవరైనా ఏ మతానన్నా స్వీకరించవచ్చు, ఏ మతానన్నా ప్రకటించుకోవచ్చు. అది మత స్వాతంత్ర హక్కు. నిజంగా చాలా ఆశ్చర్యపడతాం. రకరకాలైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి. సూర్యుని పూజించేవారు ఉంటారు, చంద్రుని పూజించేటువంటి వారు ఉంటారు, నేలను ప్రాకేటువంటి ఆ జీవులను పూజించేటువంటి వారు, రకరకాలైన విశ్వాసాలు మనం చూడగలుగుతున్నాం. ప్రపంచంలో రకరకాలైనటువంటి విశ్వాసాలు మనం చూడగలుగుతున్నాం. కానీ క్రైస్తవ్య విశ్వాసం అనేది అది ఇంటెలిజెంట్ అండ్ రేషనల్ ఫెయిత్, విచక్షణతో కూడుకున్నటువంటి విశ్వాసం. దేవుని లేఖనాల్లో సెలవిస్తుంది, దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి. ఈ రోజున మనము రుచి చూస్తాం, తెలుసుకుంటాం. ఏదన్నా ఒక వస్తువుని కొనేటప్పుడు కానీ, ఏదన్నా వస్తువును మన ఇంటికి తెచ్చుకుంటున్నప్పుడు కానీ, ఏదన్నా మనం వెంబడించాల్సి వచ్చినప్పుడు ఆ వస్తువుని పరీక్షిస్తుంటాం. అది మంచిదా చెడ్డదా అని ఆలోచన చేస్తుంటాం. బజారుకు వెళ్ళినప్పుడు, డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళినప్పుడు కూరగాయలు పరిశీలించుకుంటాం. ఇంకా మనం బంగారపు కొట్టుకు వెళ్ళినప్పుడు ఏది చూపిస్తుంది మనం తెచ్చుకోం, పరీక్ష చేస్తుంటాం మన యొక్క జ్ఞానంతో. ఈరోజు దేవుని లేఖనాలు కూడా చెప్తున్నాయి, క్రైస్తవ విశ్వాసం అంటే యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో అది రేషనల్ ఫెయిత్ అనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించండి. విచక్షణతో కూడుకున్నటువంటి విశ్వాసం. ఈరోజు క్రైస్తవ విశ్వాసం ఎలాంటిది? లేకపోతే క్రైస్తవ విశ్వాసం అనేది ఒక గుడ్డి విశ్వాసమా? ఈజ్ క్రిస్టియన్ ఫెయిత్ ఏ బ్లైండ్ ఫెయిత్? అది ఒక గుడ్డి విశ్వాసమా? ఇన్ని కోట్ల మంది క్రీస్తుని ఆరాధిస్తున్నారంటే, మతాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, భాషలకు అతీతంగా యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నారు అంటే, దేవుడిగా కొలుస్తున్నారంటే ఇది ఒక గుడ్డి విశ్వాసమా? ప్రజలు ఏ విధమైనటువంటి పరిశీలన లేకుండా ఈ యొక్క విశ్వాసంలోకి వస్తున్నారంటే కాదండి. పరిశీలన చేసి, యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని పరిశీలన చేసి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క దైవత్వాన్ని పరిశీలన చేసే అందరూ నమ్ముకుంటున్నారు, అందరూ యేసు ప్రభుని వెంబడిస్తున్నారు అటువంటి వాస్తవాన్ని ప్రేక్షకులైనటువంటి మీరు గమనించాలి. ఈరోజు నా అంశం ఏంటంటే క్రిస్టియన్ ఫెయిత్ అనేది ఎలాంటిది అని ఆలోచన చేస్తే నేను 4 అంశాన్ని మీకు బోధించిన వర్తమానాన్ని ముగిస్తాను. ద క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ అండ్ రేషనల్ ఫెయిత్. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 నుంచి 38 వచనాలు. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలసినదే. ఆలోచన చేయండి. దేవుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చి అడిగాడు, బోధకుడా,
ధర్మశాస్త్రంలో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటనంటే నీ దేవుడైన ప్రభు నీ పూర్ణ మనసుతో పూర్ణాత్మతో ప్రేమించాలి అని చెప్పాడు. ఆలోచన చేయండి, ఈరోజు క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని నమ్ముకోవటం అనేది, ఆయన ప్రేమించడం అనేది పూర్ణ మనసుతో చేయాలి, పూర్ణ వివేకంతో చేయాలి, పూర్ణ మనసుతో చేయాలి అనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించండి. చూడండి, ఏదో విషయంలో కాంప్రమైజ్ అయిపోతూ పెద్దవారు ఏదో చెప్పారో అందుని బట్టి మేము యేసుప్రభుని నమ్ముకుంటున్నామండి, నా తల్లిదండ్రులు చెప్పారు, మా పూర్వీకులు చెప్పారు, అందుని బట్టి యేసుప్రభుని ఆరాధిస్తున్నాం అనేటువంటి దృక్పథం నీలో ఉండటానికి వీల్లేదు. ఈరోజు క్రీస్తు ప్రభుని నమ్ముకున్నటువంటి వారందరూ కూడా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో 100% నిశ్చయతతో యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నాను. నా మట్టుకు నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభు మీద 100% నమ్మకం నాకుంది. ఎందుకో తెలుసా? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తు ప్రభు వల్ల నెరవేర్చబడింది. దేవుడు అనేటువంటి వారు ఎలా ఉండాలి అని మన పూర్వీకులు కానీ, ఆర్యులు కానీ, అనేక మంది అభిప్రాయమైనటువంటి ప్రతి అభిప్రాయం కూడా కేవలం యేసుక్రీస్తు ప్రభులో మాత్రమే మనం చూడగలుగుతాం. గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్, గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్, గాడ్ ఈజ్ ఓమ్నిప్రెసెన్స్ అన్నారు. దేవుడు సర్వవ్యాపి, సర్వజ్ఞాని, సర్వశక్తి కలిగినటువంటి వాడు. గాడ్ షుడ్ బి ఎ లవ్. దేవుడు ప్రేమ స్వరపై ఉండాలి. ఆలోచించండి, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత విధానాన్ని, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడో, ఆయన ఎలాంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాడో, మనుషుల కోసం ఆయన ప్రాణత్యాగం, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తుంటే దేవాది దేవుడే నరావతారిగే లోకానికి వచ్చాడు అనేటువంటి వాస్తవాన్ని మేము గమనించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభుల యొక్క గొప్పతనం, యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం ప్రతి గ్రంథంలో, ప్రామాణిక గ్రంథాల్లో మనం చూడగలుగుతాం. దేవుడు అనటానికి కరెక్ట్గా ఫిట్ అయినటువంటి వాడు కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఎందుకంటే ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవిత విధానంలో పాపం లేదు, ఆయన కన్య గర్భాన జన్మించాడు. అంత మాత్రమే కాకుండా అనేక మంది వేచి ఉన్నటువంటి రీతిలో ఒక దేవుని కోసం, ఒక మెస్సేజ్ కోసం అనేక మంది వేచి ఉన్నారు. ఆ యొక్క మెస్సేజ్ ద్వారా లోక కళ్యాణం జరుగుతుంది. అనేక మంది ఏ విధంగా వేచి ఉన్నారో ఆ యొక్క అర్హతలు, ఆ యొక్క లక్షణాలని కూడా కేవలం యేసుక్రీస్తు ప్రభులో మాత్రమే మనం చూడగలుగుతాం. పాత నిబంధనలో ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఛాయలు మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రవచనాలు పాత నిబంధనలు ఉన్నట్లయితే ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచయం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి సర్వమానవాళి కోసం, వారి సమస్యల నిమిత్తం ఆయనకు ఒక పరిష్కారాన్ని ఆయన చూపించాడు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచాన్ని నేను వెలుగునన్నాడు. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారాన తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేరడు అన్నాడు. నేనే పునరుత్థానమును అన్నాడు, నేనే జీవమును అన్నాడు, నేనే ద్వారమును అన్నాడు. ఆలోచన చేయండి, నో వన్ కుడ్ మేక్ ది స్టేట్మెంట్స్ ఇన్ ఎంటైర్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఈ ప్రపంచంలో, ఈ లోక చరిత్రలో ఏ ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ఆ స్టేట్మెంట్స్ ఎవరు చేయలేకపోయారు. చూడండి, ఈ లోకంలో స్టేట్మెంట్స్ చేయడం చాలా ఈజీయే. నేను కూడా చెప్పొచ్చు, నేనే మార్గమును, సత్యమును, జీవమును నేనే అని చెప్పొచ్చు. స్టేట్మెంట్స్ చేయటం ఈజీయే, కానీ ఆ స్టేట్మెంట్ని తనలో ఇముడ్చుకున్నటువంటి వాడు కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. నేను పరిశుద్ధుడును గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అన్నాడు. నేను ఆ మాట చెప్తే అది వర్తించదు, చాలామంది విశ్వసించరు. ఈ లోకంలో చాలామంది నేను పరిశుద్ధులే అన్నారు, కానీ వారు పరిశుద్ధతను ప్రపంచానికి చూపించలేకపోయారు. వారి మాటల్లో, వారి చూపుల్లో, వారి చేతల్లో, వారి పడకల్లో ఏమాత్రం కూడా పరిశుద్ధతను చూపించలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నేను పరిశుద్ధుడిని అని చెప్పాడు. ఆ పరిశుద్ధంగా ఆయన జీవించి చూపించాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు అన్నాడు యేసు ప్రభువారు. పరిశుద్ధతను చూపించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువుకి, సో కాల్డ్ ఈ యొక్క మహానుభావులకి చాలా వ్యత్యాసం ఉందండి. చాలామంది యేసుక్రీస్తు ప్రభువారు అందరిలో ఆయన ఒక మహానుభావుడు అని చాలామంది అంటూ ఉంటారు. కాదండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహానుభావుడు మాత్రమే కాదు, ఆయన దైవిక శక్తి కలిగినటువంటి వాడు, ఆయన దేవుడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఉన్నదన్నటువంటి వాస్తవాన్ని మీరు గమనించాలి. చూడండి, ఈరోజు నమ్మకం అనేది కొన్ని సత్యాల మీద ఆధారపడి ఉంటుంది. సత్యాన్ని మనం విశ్వసిస్తాం, అందును బట్టే దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. యోహాను సువార్త 8:32 సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈరోజు సత్యాన్ని మనం అనుసరిస్తే మన దీవెన పొందుతామండి. ప్రతి మానవం కూడా 2 కోరికలు ఉంటాయి. ఒకటి భూలోకంలో శాంతి సమాధానాలతో బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి. చనిపోయిన తర్వాత ఆత్మశాంతిని పొందుకోవాలి. సత్యాన్ని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో మన జీవితాల్లో గొప్ప లబ్ధిని పొందుతాం, గొప్ప ఆనందాన్ని అనుభవిస్తాం, నిత్య రాజ్యాన్ని మనం అనుభవిస్తాం. చూడండి, ఈరోజు నా యొక్క మైండ్ ఒకటి చెప్పినప్పుడు నా యొక్క హృదయం దాంతో ఏకీభించినప్పుడే ఆనందంగా ఉండగలుగుతాను. ఆలోచన చేయండి, నా మైండ్ ఒక విషయాన్ని తప్పు అని చెప్తున్నప్పుడు నేను దాన్ని నిజమని చెప్పి నేను ముందుకు వెళ్ళలేను.
ఆలోచన చేయండి. ఏదైతే సత్యమో దాన్ని నేను అనుసరిస్తేనే నా జీవితంలో గొప్ప ఆనందాన్ని నేను పొందుకుంటాను. ఆలోచన చేయండి. ఎవరో ఒక విషయాన్ని చెప్పారు, అది అసత్యం. అసత్యాన్ని నేను వెంబడిస్తున్నప్పుడు ఏనాడు కూడా ఆనందాన్ని నేను పొందుకోలేను. నా యొక్క సమయం వేస్ట్ అయిపోద్ది అసత్యాన్ని వెంబడించడం ద్వారా. నా యొక్క ధనం వేస్ట్ అవుతుంది, నా యొక్క జీవితం వేస్ట్ అవుతుంది. ఎన్ని రకాలుగా మోసపోవాలో అన్ని రకాలుగా మోసపోతాను అసత్యాన్ని నేను వెంబడించినప్పుడు. సత్యాన్ని వెంబడించినప్పుడు సంతృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఈ ప్రపంచంలోకి ఒక మాట వచ్చింది, అదేంటంటే ఇంటలెక్చువల్ సూసైడ్ అన్నారు. ఇంటలెక్చువల్ సూసైడ్ అంటే జ్ఞానయుక్తమైనటువంటి హత్య అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, మై హార్ట్ కెనాట్ రిజాయిస్ ఇన్ వాట్ మై మైండ్ రిజెక్ట్స్. నా మైండ్, నా ఆలోచనలు ఎప్పుడైతే ఒక విషయాన్ని రిజెక్ట్ చేస్తున్నప్పుడు నా యొక్క హృదయం దాన్ని బట్టి సంతోషించలేదు. చాలామంది మనస్సాక్షిని కఠినపరుచుకుంటూ ఉంటారు. సత్యం తెలిసినా సరే ఇదే సత్యం అని చెప్పి వాదిస్తుంటారు. ఒకసారి ఆలోచన చేస్తున్నావా? మానవునికి ఒక మంచి లక్షణం ఉంది, ఆలోచన చేసేటువంటి శక్తి. విచక్షణ జ్ఞానము మానవుడికి మాత్రమే ఉంది, జంతువులకు లేదు. జంతువులు ఉన్నాయి, వాటికి విచక్షణ లేదు. కానీ మానవుడు మాత్రమే ఏది మంచి, ఏది చెడు, ఏది వెలుగు, ఏది చీకటి అనేటువంటి విషయాన్ని జ్ఞానయుక్తంగా ఆలోచన చేసేటువంటి వాడు, పరిశీలన చేసేటువంటి వాడు. అతనికి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేవి మానవునికి మాత్రమే ఉన్నాయి. ఈరోజు క్రైస్తవ్యం అనేది అది రేషనల్ ఫెయిత్, అది విచక్షణతో కూడుకున్నటువంటి విశ్వాసము. రెండవదిగా క్రైస్తవ విశ్వాసం ఎలాంటిదంటే, ద క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ ఎ హిస్టారికల్ అండ్ ఫ్యాక్చువల్ ఫెయిత్ అన్నారు. ఆ మాటకు అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం అనేది యేసుక్రీస్తు ప్రభువు వారు కానీ, యేసుక్రీస్తు ప్రభు ద్వారా చెప్పబడినటువంటి ప్రతి మాటలు, ఆయన యొక్క జన్మ, ఆయన యొక్క మరణం, ఆయన యొక్క జీవిత విధానం, ఆయన యొక్క పునరుత్థానము చరిత్రకు ఆధారమైనటువంటివి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నాడు అనటానికి ఈ లోకంలో గొప్ప ఆధారం ఏంటంటే ఏడి అండ్ బీసీ, క్రీస్తు శకము క్రీస్తు పూర్వం. అనేక మంది యూదా చరిత్రకారులు యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ గురించి, ఆయన జీవిత విధానం గురించి, ఆయన మరణ పునరుత్థానాల గురించి బైబిల్లో మాత్రమే కాదండి, చరిత్ర పుస్తకాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం గురించి అనేక గ్రంథాల్లో రాయబడ్డాయి. మొదటి శతాబ్దంలో చాలామంది చరిత్రకారులు, ఫ్లావియస్ జోసెఫస్ అనేటువంటి చరిత్రకారుడు ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్రను ఆయన ప్రిజర్వ్ చేశాడు. యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని, ఆయన దైవత్వం కలిగినటువంటి వాడని చరిత్రలో చాలా ఆధారాలు ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా ఫ్యాక్చువల్ ఫెయిత్, ఫ్యాక్ట్స్ అనేవి మన జీవితాల్లో ఫ్యాక్ట్స్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటాం. నిజాలు తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. నిజాన్ని మనం అనుసరించినప్పుడే మన జీవితంలో విజయాన్ని పొందుకుంటాం. అందును బట్టే మనకు కరెన్సీ నోట్ల మీద కూడా సత్యమేవ జయతే అని ఉంటుంది. నిజము మన జీవితాల్లో ఆనందాన్ని కలుగు చేస్తుంది. నిజము మన జీవితాన్ని సరిచేసుకోవడానికి మనకు సహాయపడుతుంటుంది. ఈ యొక్క క్రైస్తవ విశ్వాసం అనేది అది చారిత్రాత్మకమైనది, చరిత్ర ఒప్పుకుంటుంది. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే కనుక ప్రతి అంశానికి కూడా చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందాడని, యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని తిరిగి జయించాడని చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. అనేకమైనటువంటి పురాతత్వపు ఆధారాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం నుంచి అనేకమైన ఆధారాలు మనం చూడగలుగుతాం. అందుని బట్టి ఈ విశ్వాసం అనేది చారిత్రక ఆధారాలు కలిగినటువంటి విశ్వాసము, ఇది నిజమైనటువంటి విశ్వాసము అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఈ ప్రపంచంలో ఒక విద్యావేత్త ఉన్నాడు, చాలా పాండిత్యాన్ని సంపాదించిన వ్యక్తి. అతని పేరు ఫ్రాంక్ మోరిసన్. ఫ్రాంక్ మోరిసన్ చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాడు, అనేక మతాల మీద రీసెర్చ్ చేసినటువంటి వాడు. ఒకరోజు వారి ఫ్రెండ్స్ అందరూ కూడా, అతని యొక్క ఫ్రెండ్స్ వచ్చి, యేసుక్రీస్తు ప్రభు మాట ఎక్కువగా వినపడుతుంది ప్రపంచంలో, యేసు ప్రభు దైవత్వం కలిగినటువంటి వాడని, ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడని చాలామంది ఆయన్ను ఆరాధిస్తున్నారు. ఈరోజు ఆయన యొక్క పేరు వినపడకూడదు, ఆయన యొక్క పేరు ప్రపంచ దేశాల్లో వినపడకూడదు, ఆయన దైవత్వం గురించిన అంశాలు ఈ ప్రపంచంలోకి బయటికి రాకూడదు. అందుని బట్టి ఫ్రాంక్ మోరిసన్, మీకు ఎన్ని డాలర్లు కావాలంటే అన్ని డాలర్లు నీకు ఇస్తాం. ఈరోజు నువ్వు ప్రపంచం అంతా తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు సంచరించినటువంటి ఆ యొక్క భూభాగానికి వెళ్ళి నువ్వేం చేస్తావో తెలియదు, మొత్తానికి ఎట్టకేలకు అనేకమైన హిస్టారికల్ ఎవిడెన్సెస్తో యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, ఆయన దైవత్వం కలిగి లేడని నువ్వు ప్రూవ్ చేయాలి. ఎన్ని డాలర్స్ అయినా, ఎన్ని కోట్ల డాలర్స్ అయినా నీకు ఇస్తామని వారి ఫ్రెండ్స్ అన్నప్పుడు ఆ వ్యక్తి బయలుదేరి అనేక ప్రాంతాలు సంచరించాడు. యేసు ప్రభు సంచరించినటువంటి యూదా దేశానికి వెళ్ళాడు, ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాడు. అనేక చరిత్ర గ్రంథాలు, అనేక ప్రామాణిక గ్రంథాలు రిఫర్ చేశాడు. ఎట్టకేలకు అతను అన్నీ కూడా రీసెర్చ్ చేసి ఆయన గురించి అధ్యయనం చేసిన తర్వాత ఆయన ఒక విషయాన్ని చెప్పలేకుండా ఉండలేకపోయాడు. అదేంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైనటువంటి దేవుడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన లేడని, ఆయన పుట్టలేదని, ఆయన మరణించలేదని, ఆయన పునరుత్థానం చెందలేదని ఏ ఒక్కరు కూడా అనలేరు. ఎందుకంటే యేసు ప్రభు గురించినటువంటి అంశాలు చరిత్రలో ఉన్నాయి, పురాతత్వపు ఆధారాలు ఉన్నాయి, చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి.
ప్రామాణిక గ్రంథాల్లో యేసు ప్రభు గురించినటువంటి దైవత్వం గురించిన అనేకమైన అంశాలు ప్రవచన గ్రంథంలో కూడా ఉన్నాయి. అందును బట్టి యేసు ప్రభు వారు అవాస్తవం కాదు, యేసు ప్రభు వారు ఒక ఇల్యూజన్ కాదు, ఆయన ట్రూత్ అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఆయన ఒక పుస్తకాన్ని రచించాడు. ఆ పుస్తకం పేరు హూ మూవ్డ్ ద స్టోన్. యేసుక్రీస్తు ప్రభు సమాధి ఖాళీ సమాధి అయితే ఆ యొక్క ఖాళీ సమాధి యొక్క రాతిని పొర్లించింది ఎవరు? ఆయన ఒక పుస్తకాన్ని రాసి ఆ యొక్క ప్రీఫేజ్లో యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైనటువంటి దేవుడు, యేసు ప్రభు వారు ఆయన నిజమైనటువంటి దేవుడు కాదు, ఆయన లోకరక్షకుడు కాదు, మరణాన్ని జయించలేదని నేను రాయాలనుకున్నాను కానీ అలా రాయలేకపోతున్నాను, యేసే నిజమైనటువంటి దేవుడు అని ఆ ప్రీఫేజ్లో ఆ ఫ్రాంక్ మోరిస్ అనేటువంటి వ్యక్తి రాశాడు. మూడవదిగా క్రైస్తవ విశ్వాసం ఎలాంటిదంటే ద క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ ఫెయిత్. ఈ విశ్వాసానికి ఒక గురి ఉంది. ఇది గ్రుడ్డి విశ్వాసం కాదు. ఈ విశ్వాసానికి ఒక ఆలంబన ఉంది. ఈ విశ్వాసానికి ఒక గురి, ఒక ఆబ్జెక్టివ్ ఉంది. మన విశ్వాసానికి కర్త ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. అందును బట్టే ఈ లోకంలో మనం ఎవరి వైపు మనం చూడాలి? ప్రజలందరూ కూడా ఎవరి వైపు చూడాలి? దేవుని సేవకుల వైపు చూడాలా? అనేక మంది గొప్ప క్యారెక్టర్స్ ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అబ్రహాము, యోబు, మోషే, ఇలా మనం చెప్పుకుంటే అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ఏషియా, ఇర్మియా, జకరియా, మీకా, ఇంకా మనం ఆలోచన చేస్తే దావీదు, సోల్మన్, ఇలాంటి వారు అనేక మంది. వారిని చూసి మన జీవితాన్ని కట్టుకోవాలా అంటే కాదు. దేవుడు చెప్తున్నాడు, విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించు వాడిని క్రీస్తు వైపు చూచుచు ఈ పందెపు రంగంలో ఓపికగా పరిగెడతా ఉంటాడు అపోస్తలుడైన పౌలు. ఈరోజు మనం ఎవరి వైపు అన్నా చూసినా సరే మనం పడిపోతాం. ఎవరి వైపు చూసి మనం నడిచినా, ఎవరిని ఎగ్జాంపులర్గా పెట్టినా ఈ లోకంలో మనం పడిపోతాం. కానీ యేసు ప్రభువును మనం ఎగ్జాంపులర్గా పెట్టుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువును మన మార్గదర్శకుడిగా మనం పెట్టుకున్నప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. రెండు విషయాలు. ఒకటి, విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మీద మన విశ్వాసం ఉండాలి. ఆ తర్వాత ఆయన చేసినటువంటి కార్యాల మీద మనకు విశ్వాసం ఉండాలి. యేసు ప్రభు వారు గొప్ప కార్యాలు చేశారు. ఆయన అనేక మంది స్వస్థపరిచారు. దురాత్మ శక్తితో పీడించబడుతున్న వారిని విడిపించారు. అంత మాత్రమే కాకుండా అనేక మంది పాపంలో ఉన్నటువంటి వారిని ఆయన రక్షించాడు, పవిత్రులుగా ఆయన చేశాడు. యేసు ప్రభు వారు మరలా ఆయన రాబోతున్నారు. ఆయన వధువు సంఘాన్ని ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఈ లోకం అనేది అంతం అయిపోతుంది. ఈ పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోయే దినం రాబోతుంది. కానీ యేసు ప్రభువులో మనం ఉండటం ద్వారా, యేసు ప్రభువుని విశ్వసించడం ద్వారా ఒక వ్యక్తి రక్షణ పొందుతాడు, నిత్య జీవాన్ని పొందుకుంటాడు. నాలుగోదిగా ద క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్. ప్రామాణిక సత్యం మీద క్రైస్తవ విశ్వాసం అనేది ఆధారపడింది. చూడండి, రెండు విశ్వాసాలు మీ ముందు పెడతాను. ఒకటి సబ్జెక్టివ్ ఫెయిత్, మరొకటి ఆబ్జెక్టివ్ ఫెయిత్ అన్నారు. సబ్జెక్టివ్ ఫెయిత్ అంటే అర్థం ఏంటంటే ఆ విశ్వాసము కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితంగా ఉంటుంది. ఆలోచన చేయండి, మన దేశంలో ఉన్నటువంటి విశ్వాసాలు వేరే దేశాల్లో మనం చూడలేం. మన దేశంలో కులతత్వం ఉంది, కులాలు ఉన్నాయి. ఆ కులాలు మరొక దేశంలో ఉండవు. ఆలోచన చేయండి, కుల వ్యవస్థ భారతదేశంలో తప్పించి వేరే దేశాల్లో ఉండదు. కానీ సత్యం అనేది, విశ్వాసం అనేది అది ప్రపంచవ్యాప్తంగా సార్వత్రికంగా ఉండాలి. సబ్జెక్టివ్ ఫెయిత్ అంటే ప్రతి ప్రాంతానికి మారిపోతూ ఉంటుంది, ప్రతి భాషకు భాష కలిగినటువంటి వారు కొన్ని విశ్వాసాలు ఉంటాయి. కొన్ని పరిస్థితుల్లో, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని రకాలైన విశ్వాసాలు ఉంటాయి. కానీ ఆబ్జెక్టివ్ ఫెయిత్ అంటే అర్థం ఏంటంటే ఈ ప్రపంచానికి అంతా కూడా ఒకటే సత్యం ఉంటుంది. ఆలోచన చేయండి, రెండు రెళ్ళు ఎంత అంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే అది 4గానే ఉంటుంది. ఆలోచన చేయండి, భారతదేశంలో ఒక వాల్యూ, బ్రిటిష్లో ఒక వాల్యూ, అమెరికా దేశంలో ఒక వాల్యూ ఉండదు. ఆలోచన చేయండి, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అనేటువంటి వాస్తవాన్ని మనందరికీ తెలుసు. అది సార్వత్రిక సత్యం, యూనివర్సల్ ఫ్యాక్ట్ అన్నారు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అది ఏ దేశంలోనే సరే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఆలోచన చేయండి, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనేటువంటిది అది సార్వత్రిక సత్యం. ఆలోచన చేయండి, ఈరోజు యూనివర్సల్ ట్రూత్ వేరు, సబ్జెక్టివ్ ట్రూత్ వేరు. ఆయన యూనివర్సల్ ట్రూత్ అనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించాలి. యేసు ప్రభు వారు ఆయన సర్వలోకానికి దేవుడు, ఆయన అందరికీ ప్రభు. ఆయన ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు, ఒక దేశానికి సంబంధించినటువంటి వాడు కాదు. ఆయన సర్వలోకానికి ఆయన దేవుడే అనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించాలి. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారు, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు సత్యదేవుడు, ఆయన నిజమైనటువంటి దేవుడు అని మేము చెప్తున్నప్పుడు, ఈరోజు దాన్ని నమ్మితే నువ్వు సంతోషంగా ఉంటావు. లేకపోతే ఒక రోజు వస్తుంది, ఆ రోజు నరకంలో కాలుతున్నప్పుడు, నీ జీవితంలో అన్నీ నష్టపోయినప్పుడు అనుకుంటావు, అయ్యో తుదుకు నీ మాంసం, నీ శరీరం క్షీణించినప్పుడు ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని, ఎందుకు ఆ మాటలు వినలేకపోయాను, దాని గురించి ఆలోచన చేయలేకపోయానని చెప్పి చాలామంది నెత్తి నోరు కొట్టుకుంటారు. ఆలోచన చేయండి, బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడి ఇంటి దగ్గర లాజరు అనేటువంటి ఒక భిక్షగాడు ఉన్నాడు. అఫ్కోర్స్ ధనవంతుడు మంచి పంచపక్షి పరమాన్నాలతో ప్రతిరోజు కూడా భోజనం చేస్తున్నాడు. కానీ లాజరుకి ఏ విధమైనటువంటి మంచి ఆహారం లేదు. అతని ఇంట్లో మిగిలిపోయినటువంటి ఆహారం, అతని ఇంట్లో పాడైపోయినటువంటి ఆహారం.
అతని ఇంట్లో పాడైపోయినటువంటి ఆహారాన్ని ఆ ప్రతిరోజు కూడా వేస్తూ ఉండేవాడు, దాన్నే తింటూ ఎంతో పేదరికాన్ని అనుభవించాడు. కానీ డెత్ అనేది ఇద్దరికి వస్తుంది, ఎవరికైనా వస్తుంది, ధనవంతులకైనా వస్తుంది, పేదోళ్ళకైనా వస్తుంది. అందరూ బట్టి ఒక దేవుని సేవకుడు అన్నాడు, డెత్ ఈజ్ ఏ ఈక్వలైజర్ అన్నారు. ఈ యొక్క మరణం అనేది, చావు అనేది ప్రతి ఒక్కరిని కూడా సమానం చేస్తుంది. గొప్పవాళ్ళని, పేదవాళ్ళని, తెల్లవారిని, నల్లవారిని అందరినీ కూడా ఏకం చేస్తుంది, ఈక్వలైజ్ చేస్తుంది మరణం. ఇద్దరికి మరణం వచ్చింది, అఫ్కోర్స్ ఇద్దరికి మరణం వచ్చింది. లాజరు అయితే పేదరికాన్ని అనుభవించాడు, కానీ యేసు ప్రభు నమ్ముకున్నాడు, నీతి జీవితాన్ని జీవించాడు, పరలోకరాజ్యానికి వెళ్ళాడు. కానీ ధనవంతుడైతే ఎంతో సౌకర్యవంతం విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు, కానీ చనిపోయిన తర్వాత నరకంలో కాలాడు. ఎందుకు మాట చెప్పాను తెలుసు? నరకంలో కాలిన తర్వాత దేవునికి మొర్ర పెడుతున్నాడు, అయ్యా ఆ లాజరుని పిలిచి నా యొక్క నాలుక మీద ఆ నీటి బిందు వేయించయ్యా అని ప్రాధేయపడుతున్నాడు. ఎంతో బాధపడ్డాడు, అయ్యో సత్యం నేను ఎందుకు అంగీకరించలేదు. చాలాసార్లు వినుంటాడు సత్యాన్ని, చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు వినుంటాడు, కానీ అది తక్కువ కులస్తుల మతమో లేకపోతే విదేశీయుల మతమో అనుకుని దాన్ని ఏ విధమైనటువంటి కేర్ చేయలేదు. కానీ నరకానికి వెళ్ళిపోయిన తర్వాత పశ్చాత్తాపడుతున్నాడు. దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందంటారా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? ఏ విధమైన ప్రయోజనం లేదు. ఏమండి, అంతా చేతులు కాలిన తర్వాత ఆకలి పట్టుకోవడం ద్వారా ప్రయోజనం లేదు. ఈరోజు సమయం ఉన్నప్పుడే నీ యొక్క బాల్య దినములు నేను సృష్టికర్తను స్మరణ తెచ్చుకో అన్నాడు. సమయం ఉన్నప్పుడే, నీలో శక్తి ఉన్నప్పుడే, నీలో జ్ఞానం ఉన్నప్పుడే, నీవు క్రీస్తు ప్రభుని గురించి వింటున్నప్పుడు ఆయన నీ యందు విశ్వాసం ఉంచితే నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు, గొప్ప ఆనందాన్ని అనిపిస్తావు. అటువంటి గొప్ప ఆనందాన్ని అనుభవించాలని నేను మనసారా కోరుతున్నాను. యేసు ప్రభు వారు నిజమైనటువంటి దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన మరణాన్ని జయించినటువంటి గొప్ప దేవుడు. ఆయనకి సృష్టి మీద ఆయనకు పాపాలు క్షమించడం, ఆయనకు సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది, పాపాలు క్షమించడానికి అధికారం ఉంది, ఆయనకు తీర్పు తీర్చడానికి అధికారం ఉంది, నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయనకు అధికారం ఉంది. ఈరోజు యేసు ప్రభుని నీ సొంత రక్షణ అంగీకరించు, నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయగలడు. ఇప్పటి వరకు దేవుని సందేశాన్ని మీరు విన్నారు. ఇప్పుడు చేయబోయేటువంటి ప్రత్యేకమైన ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. విశ్వాసంతో మీరు ఏకీభవించినట్లయితే మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని మీరు చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అనేక మందిని స్వస్థపరిచిన తర్వాత నీ విశ్వాసమే నేను స్వస్థపరచను. యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ హీల్ అటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. ఈ ప్రత్యేకమైన ప్రాంతంలో దేవుని సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని బట్టి మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎటువంటి సమస్య అయినా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ హిమ్. ఆయనందు విశ్వాసం ఉంచి ప్రార్థనలు ఏకీవించు, నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించని అన్నాడు. తలలో ఉంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ కొందనాలు తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని చూసిన ప్రతి ఒక్కరిలో ప్రభువా నువ్వు క్రియ జరిగించమని వేడుకుంటున్నాను. వాక్యపు విత్తనాలు వారి హృదయంలో నాటి ఫలింప చేయండి నాయన. ప్రత్యేకంగా రక్షణ లేనటువంటి వారికి రక్షణ ఇవ్వండి, పాపక్షమాపణ ఇవ్వండి. ఎవరైతే అనారోగ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభు, ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభిస్తున్నారో వారి జీవితాల్లో సిలువలో కార్చిన అమూల్యమైన రక్తాన్ని వారి దేహంలోకి ఇప్పుడే ప్రోక్షింప చేస్తున్నాను. లార్డ్, లెట్ యువర్ పీపుల్ రిసీవ్ యువర్ హీలింగ్. గొప్ప స్వస్థతను మీ ప్రజలు పొందుకునుదురుగాక. నాయన గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఆర్థిక సంబంధం ఇబ్బందులతో బాధపడుతున్న వారి జీవితాల్లో వారి ప్రభువా పరలోకపు ధననిధిని మీరు తెరిచి వారి జీవితాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి పరిపుష్టి మీరు ఇవ్వండి. అనేక మంది యవనస్తులు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, వారి జీవితాలు మీరు బలపరచండి. ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలను ఇవ్వండి ప్రభువా. ఏకాంగులను సంసారాలుగా చేయండి. మంచి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి జీవితాల్లో ఆత్మానుసారంగా ఉన్నటువంటి జీవిత భాగస్వాముల్ని వారికి అనుగ్రహించమని వేడుకొచ్చున్నాను. ఒంటరితనంతో రాత్రి వేళ పడుకుంటున్నప్పుడు దురాత్మ శక్తులతో పీడించబడుతున్నటువంటి వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. లార్డ్, ఐ రిక్వెస్ట్ యు టు pour out your spirit upon them right now in Jesus name. Do something great in their lives, Lord. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నువ్వు చేస్తున్న అద్భుతాన్ని బట్టి నీకు వేలాది వందనాలు. నా ప్రార్థన విని అనేక మంది జీవితాల్లో గొప్ప ఆదరణను, స్వస్థతను, రక్షణను, గొప్ప నెమ్మదిని నువ్వు ఇచ్చినందుకు వేలాది వందనాలు తెలియపరుస్తూ యేసు శక్తి కలిగినటువంటి నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తే, నెమ్మదిని, రక్షణ ఇస్తే కనుక మాకు ఆ సాక్ష్యాన్ని మాతో పంచుకోనండి. క్రింద ఉన్నటువంటి నెంబర్స్ కాల్ చేయండి. తద్వారా మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తాం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీకోసం అనుదినంగా ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అవసరతలు అవి వృధాగా పోవు. మీరు రాస్తున్న ఉత్తరాలన్నీ కూడా మా ప్రార్థనా బృందం మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
యేసే నీక్షినటువంటి కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా దీవెన పొందుతున్నారని మీరు రాస్తున్నటువంటి ఉత్తరాలను బట్టి, చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ పరిచర్య ద్వారా అనేక ప్రాంతాల్లో సువార్త సభలు, దండయాత్రలు, యూత్ మీటింగ్స్, ఆ తర్వాత సాంఘిక కార్యక్రమాలు కూడా చేయడానికి దేవుడు మాకు కృప చూపిస్తున్నాడు. ఈ యొక్క టీవీ కార్యక్రమాల ద్వారా అనేక మంది దీవెన పొందుతున్నారు. కాబట్టి ఈ యొక్క పరిచర్య కొరకు మీ ప్రేమపూర్వకమైన కానుకలు మేము స్వీకరించాలని ఇష్టపడుతున్నాం. అది ఎంతైనా పర్వాలేదు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించి ఈ పరిచర్య కోసం ఇచ్చేటువంటి ప్రతి కానుక నీ జీవితంలో నిండైన ఆశీర్వాదాలు తీసుకొస్తుంది అనడంలో ఏ విధమైన సందేహం లేదు. అనేక మంది ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని వారు పొందుకుంటున్నారు. ఒక్క విషయాన్ని నేను చెప్పనివ్వండి, దేవునికి ఇచ్చి నష్టమైనటువంటి వారి ప్రపంచంలో ఎవరు లేరు. దేవుని యొక్క రాజ్య విస్తరణలో మేము మా వంతు పాత్రను మేము వహిస్తున్నప్పుడు మీ వంతు సహకారాన్ని అందించండి. దేవునికి గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. కాబట్టి మీకు దేవుడు ప్రేరేపించిన కొలది అది ఎంతైనప్పటికీ అది ప్రశ్న కాదు, కానీ దేవునికి మంచి హృదయంతో ఇవ్వండి. దేవుడు మీ జీవితంలో నిండైన ఆశీర్వాదాలతో మీరు నింపుతాడు. కాబట్టి ఈ పరిచర్యకు మీ యొక్క సహకారాన్ని అందించాల్సిందిగా ప్రభువు పేట మీకు మనం చేస్తున్నాను. దేవుడు మీ కుటుంబాన్ని, మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించును గాక. ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఆమేన్.